హలో అండి, అందరికీ నమస్కారం. కర్రపెండ్లంతో చేసిన స్వీట్ ఐటెం అనమాట. కర్రపెండ్లం పాకం ఇది. కర్రపెండ్లం దుంప ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం మేము ఇది. ఇప్పుడు మాకు దొరకట్లేదు ఇక్కడ. నేను ఊరించి తీసుకొచ్చుకున్నాను అనమాట. దీంట్లో చిన్నప్పుడైతే దీంట్లో ఏముంటాయో మాకు అసలు తెలియదు, బాగా తినేవాళ్ళం. కాకపోతే దీంట్లో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయటండి మనం తీసుకోవడం వల్ల. దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందట. అలాగే మనకి ఫైబర్ ఉంటుంది, జీర్ణ వ్యవస్థకి కూడా చాలా మంచిది. అలాగే ఇంకా దీంట్లో పొటాషియం, మెగ్నీషియం ఇలా చాలా విటమిన్స్, మినరల్స్ ఉన్నాయట. అలాగే ఇది తిన్నప్పుడు మనకి కడుపు నిండిపోతుంది అనమాట. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా డిన్నర్లో కానీ లంచ్లో కానీ ఇలా ఏదో ఒక టైంలో దీన్ని కూడా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ స్వీట్ చేయడానికైతే నేను కుక్కర్లో పెట్టేశానండి. తొందరగా ఉడకదు, ఇది గట్టిగా ఉంటుంది. అందుకని నేను కుక్కర్లో పెట్టాను. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత విజిల్ చల్లారేంతలోపు మనం పాకం పట్టేసుకుందాము. పాకానికి మనకి స్వీట్ సరిపడినంత వేసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగించుకుని ఉడికే లోపు మనం కర్రపెండ్లం చల్లారిపోతుంది కదా, దాన్ని తొక్క తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ కర్రపెండ్లంతో అప్పడాలు కూడా చేస్తారండి, చాలా చాలా బాగుంటాయి. కర్రపెండ్లం ఇలాగే ఉడికిచ్చేసుకొని తొక్క తీసేసుకుని లోపల ఉన్న గుజ్జుని దాంతోపాటు పచ్చిమిర్చి, ఇలా మనకి అప్పడాలకి కారం కావాలి కదా, ఉప్పు, పచ్చిమిర్చి, మిరియాలు ఇలాంటివన్నీ వేసి దంచుతారనమాట. రోల్లో వేసి దంచుతారు. అవి బాగా జిగురుగా ముద్దలాగా తయారవుతుంది. దాన్ని అప్పడాల కింద పిండి వేసి అప్పడాల కింద తయారు చేసి ఎండలో ఎండబెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట నూనెలో వేయించుకుని తింటే. కాకపోతే అప్పడాలు చేయడం చాలా కష్టమైన పనండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయలేరు. అప్పట్లో అంటే దంచటాలు అవన్నీ గట్టిగా చేయగలిగేవారు కాబట్టి వాళ్ళు చేసేవారు అనమాట. చెయ్యాలి, ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ స్వీట్ కూడా 2 రోజులు నిల్వ ఉంటుందండి, తినడానికి బాగుంటుంది. కరపెండలం దుంపలు ఉడికించేసుకుని బెల్లం ముక్కలు పెట్టుకుని కూడా నంచుకొని కూడా తింటారు. ఒట్టివి కూడా తింటారు స్వీట్ ఇష్టం లేని వాళ్ళు. ఎలా తిన్నా కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి దొరికినప్పుడు తినడం మంచిది. ఇప్పుడు పిల్లలకైతే తెలియకపోతుండొచ్చు. నేను తిని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను. ఇప్పుడు నాకు కనిపించింది కాబట్టి తయారు చేస్తున్నాను అనమాట. అంతేనండి. ఇలా ఉడికించిన వాటిల్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని బెల్లం పాకంలో వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుని సిమ్లో ఉంచుకొని అలా వదిలేస్తే పాకం బాగా పీల్చుకొని ఉడుకుతాయి. అంతేనండి, స్వీట్ రెడీ అయిపోతుంది. దీంట్లోకి ఏ ఇలాచి పొడులు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలండి. కొత్త తరం వాళ్ళకి ఇలాంటి వంటలు తెలియవు అన్నమాట. ఇష్టపడరు కూడా నాకు తెలిసి. ఇప్పుడు పిల్లలు ఇలాంటివన్నీ ఇష్టపడరు. మా చిన్నప్పుడు అంటే ఇన్ని రకాల స్వీట్లు లేవు కాబట్టి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలాంటివి ఏవో ఉడికించి పెట్టేసేవారు. అవే మేము అమృతంలా తినేసేవాళ్ళం. అంతేనండి, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా దుంప దొరికినప్పుడు. ఈ దుంపలు అయితే ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.